ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అంటే కౌశిక్ రెడ్డిదా లేకపోతే బండి సంజయ్ది ఇంకోటిదా? ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు ప్రజల డబ్బులతో కట్టింది. దానిపై మీరు ధ్వంసం చేస్తే ఎవరి ఆస్తులను ధ్వంసం చేసినట్టు? అసలు కవాతు చేయడం ఏందండి? కర్రలతో కవాతు చేయడం ఏంది? ఎక్కడి ఇది? మీరు ఒక పని చేయండి, లేకపోతే ఒక ఫంక్షన్ హాల్ మాట్లాడతాం. బండి సంజయ్ని, కౌశిక్ రెడ్డిని, రేవంత్ రెడ్డిని, కేటీఆర్ని ఎవరెవరైతే మాట్లాడుకున్నారో అందరిన ఫంక్షన్ హాల్కి వేసి ఒక లారీ కట్టెలేస్తాం లోపల. ఇక మీరు మీ కార్యకర్తలు ఎవరెవరైతే ఉన్నారో తన్నుకోరి చంపుకోరి మీరు. కానీ మీరు పట్టణంలో ఇప్పుడు మీరు కరీంనగర్ స్మార్ట్ సిటీ అంటున్నారు. మరి స్మార్ట్ సిటీలో కర్రలతో కవాతేంది? ఇక్కడ రైతుల సమస్య పక్కకు పోయింది, కరీంనగర్లో అభివృద్ధి సమస్య పక్కన పోయింది. ఇప్పుడు బూతులు, తన్నుకునుడు, ఎవరిని ఎక్కువ కొట్టిండు, ఎవడి మీద దాడి చేసిండు. ఆయనది బండి సంజయ్ ఎట్లుంది, కౌశిక్ రెడ్డిది అంతే ఉంది. ఈయన నోటితులు ఈయనదే. సరే, ఆయన మీద దాడి చేసిరు, ఆయన కారు వల్ల కొట్టి అయిపోయింది. మళ్ళీ కవాతేంది అంటే మా మీద ఎవరన్నా ఇట్లాంటి మాటలు మాట్లాడితే మేము ఇగో ఈ రకంగా ఉంటుంది అని చెప్పదలుచుకున్నారా? గతంలో ఏకంగా బీజేపీ కార్యకర్త మీద కట్టర్ బీజేపీ కార్యకర్త ఆయన గిరీష్ దారమని ఇంటికి పోయి ఆయన చంపడానికి ప్రయత్నం చేశారు. ఆయన కుటుంబ సభ్యులను చంపడానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఇది రేపొద్దున ఇంకెవరిదో నువ్వు కూడా ఇట్లా మాట్లాడుతున్నా నీ మీదనే అంటారేమో మళ్ళీ. ఇలా ఇట్లనే ఉంటుంది ఇలా లెక్కలు. ఇప్పుడు ఇది మీరు ఇట్లుంటే రేపు పొద్దున పవర్లోకి వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటి తెలంగాణలో? రేపు పొద్దున పవర్లోకి వచ్చిన తర్వాత సిచ్యువేషన్ ఏంటి? ఇది ఉత్తరప్రదేశో, బీహారో, పశ్చిమ బెంగాల్ కాదు, ఇది తెలంగాణ. ఇది అంతవరదాకా రాని, అందుకే మీరు అధికారానికి దూరం అవుతున్నారు. ఇది గమనించాలా. బీఆర్ఎస్ కూడా ఇట్లాంటి కౌశిక్ రెడ్డి లాంటి లీడర్లని ముందు పెట్టడం వల్లనే బీఆర్ఎస్కి పరిస్థితి.